ఈరోజు ఫిబ్రవరి 12వ తారీఖు. ఇంకొక 2 రోజుల్లో ఒక హడావుడి స్టార్ట్ అవుతుంది. ఇది యూత్కి అర్థమై ఉంటుంది. నేను ముఖ్యంగా అమ్మాయిలకి చెప్పేది, తొందరపడి ఎవరు ప్రపోజ్ చేసినా గానీ మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని ప్రతిక్షణం గుర్తించుకోండి. వాళ్లతో కలిసి ఒకవేళ మీరు ఏ హోటల్ రూమ్స్ లోకో ఏ చెట్ల తుప్పల్లోకో నడిచేటప్పుడు ప్రతి అడుగులో మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని మీరే ప్రాణంగా బ్రతుకుతున్న మీ అమ్మ మీ నాన్ని, అమ్మా నాన్నలో సగమైన మీ అన్నయ్యని, మీ తమ్ముళ్ళని, మీ తర్వాత మీకు బాధ్యతగా మిగిలిన మీ చెల్లెలని, మీ తమ్ముళ్ళని అందరినీ మనసులో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి. ఒక విషయం స్ట్రాంగ్ గా గుర్తుంచుకోండి, స్త్రీకి చాలా పవిత్రత ఉంది. తన పక్కన నిలబడాలన్నా, తనను తాకాలన్నా, తనని దక్కించుకోవాలన్నా అదృష్టం ఉండాలంటారు. అంత పవిత్రత కలిగి ఉన్న మీరు అపవిత్రం అయ్యేలా మీ జీవితాన్ని నాశనం చేసుకోమాకండి. ఈ సోషల్ మీడియా వచ్చినాక మీకు తెలియకుండా మీ ప్రతి కదలిక రికార్డ్స్ అయ్యే అవకాశం ఉంది మొబైల్స్ లో. మిమ్మల్ని ఎక్కడికైనా ఓపెన్ ప్లేస్ లోకి తీసుకెళ్లి వాళ్ళ కామ కోరికలు తీర్చుకుంటూ ఏ చెట్ల చాటు నుండో మిమ్మల్ని వీడియో తీసే అవకాశం ఉంటుంది. లేదా మిమ్మల్ని రూములకు తీసుకుపోయేటప్పుడు అక్కడ మీకు తెలియకుండా మొబైల్ కెమెరాలు గాని ఇంకా ఏ ఇతర కెమెరాతో రికార్డ్ చేసే ఏర్పాట్లు కూడా జరిగే అవకాశాలుంటాయి. మనం చేసుకున్న పాపాలు మనల్ని వెంటాడుతుంటాయి. ఇప్పుడు మీరు చేసే తప్పులు రేపు మీ పెళ్లిళ్ళై తర్వాత ఒక 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా సడన్ గా ఒక రోజు మీకు మీరు చేసిన తప్పులు మిమ్మల్ని చూపిస్తూ ఆ వీడియోల రూపంలో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే విధంగా మీకు చేరే అవకాశాలుంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో వయసు వచ్చిన పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. మా అమ్మ చెబుతూ ఉంటుంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదురా, అది కూడా చేలోనే మేస్తదని. మీరు చేసే పనులను బట్టి, మీరు బ్రతికే జీవన విధానాన్ని బట్టే మీ పిల్లల జీవితాలు కూడా ఆధారపడి ఉంటాయి. మనం తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండగలిగితే కొంతవరకు మన పిల్లల్ని కూడా సన్మార్గంలో జీవించేలా చేయవచ్చు. కొంతమంది అమ్మాయిలకి ఈ వీడియో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటి నిర్ణయాలతో, శారీరక కలయికలతో మీ శరీరాలను అపవిత్రం చేసుకుని రేపు మరొకరిని పెళ్లిళ్లు చేసుకుని జీవితాంతం మీరు క్షోభపడుతూ మీకు జీవితాన్ని ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని మోసం చేయమాకండి. చస్తూ బ్రతికేలా ఉండకూడదు. జీవితం ఎప్పుడూ కూడా బ్రతికినంతకాలం ఆనందంగా బ్రతకాలి తప్ప ప్రతిరోజు చస్తూ బ్రతికే విధంగా జీవితాలను తయారు చేసుకోవద్దని కోరుకుంటున్నాను. నా మెసేజ్ కొంతమందికి నచ్చదు, అయినా గానీ దీంట్లో పనికొచ్చే విషయాలుంటే తీసుకోండి, పనికిరాని విషయాలుంటే స్కిప్ చేయగలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.